అందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు బంగ్లాదేశ్‌లో ఎంత హింసాకాండం జరుగుతున్నదంటే, అది ప్రతి ఒక్క హిందువు చూడలేకపోతున్నాడు. అంతగానము హింసాకాండ జరుగుతున్నది. మానవత్వంలో కూడా ఇంత భయంకరమైన మనుషులు ఉంటారని మనం గ్రహిస్తున్నాము. నిజంగా మంచోళ్ళు ఎప్పటికీ అంతగానం చెడుతనం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తలేరు. ఆలోచన కూడా లేదు. అంటే మంచోళ్ళకు అలాంటి మైండ్‌లో దిమాక్‌లో కూడా రాదు. అంత చెడు, అంత దురాలోచన కలిగి ఉంటారని మంచోళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేస్తలేము. ఎప్పుడైతే మనం కండ్లదార చూస్తాం కదా, ఇంత భయంకరమైన పరిస్థితి జరుగుతుంది కదా అని విలవిలలాడుతుంటాం. ప్రతి ఒక్క బిందువుకు వాళ్ళ రక్తం ఉడుకుతుంటుంది. ఇంత భయంకరమైన ఇట్లా జరుగుతున్నది అంటున్నాని. సో దయచేసి మీ ఒబీడియంట్ ఏమిటో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఆ వీడియో చూసి ఇంతగానము నేను అంటే అది మాటల్లో చెప్పలేనంత ఇంత పరిస్థితి చేస్తుండ్రు అక్కడ. సో దయచేసి మంచోళమైన మనము ఎంతో కొంతమంది ఉంటే, మన లోపల దయ కనికరం గుణం అని ఉంటే, మనలో మనము సరిదిద్దుకొని అలాంటి తప్పులు చేసేవారిని అరికట్టే విధంగా మన మాటలతోని శాస్త్రాలతోని మనము అరికట్టగలము. ఇంకొకటి మనము మంచోళ్ళం చర్చించుకొని మనం మాట్లాడుకునగలము. ఇది చేసేది తప్పు కదా అని మనమే చర్చించుకుంటాం కదా. ఇప్పుడు ఇతరులకు చెప్తే ఈ మాటలు ఎవరికి నచ్చాయి. ఎందుకంటే వాళ్ళు ఆ పనులు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అది మన మాటలు వాళ్ళకి నచ్చదు. సో దయచేసి ఆలోచించండి. నేను క్రైస్తవంలో ఉన్నప్పుడు బైబిల్ చదువుకొని ఉంటుంటే, అప్పుడు ఏం జరిగిందంటే నా పక్క రూమ్లో వేరే వ్యక్తులు ఉండేవారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే తాగి జగడలాడుకుంటా కొట్లాడుకుంటా ఉండేది. సో నేను నా పక్క రూమ్లో నేను ఉంటి, అంటే అప్పుడప్పుడు క్రీస్తుని నమ్ముకుంటుంటే, నేను ఇంకా హిందుత్వంలోకి వచ్చి లేకుంటే ఎవరో కన్వర్ట్ చేసటం వల్ల, ఎవరి ఒత్తిడి వల్ల నేను క్రిస్టియనిటీలో పోయింటి. సో దయచేసి క్రిస్టియనిటీలో ఎక్క గొడవలు చేయరాదు. ఒక శంప మీద కొడితే ఇంకో శంప చూపలే అని దీనగలిగి ఒక గొర్రెలాగా చేస్తూ ఉంటారు మనిషిని. సో నేను కూడా ఆ ఒక గుంపిలో ఒక గొర్రెలాగా ఉంటి. సో నేను అన్యాయాన్ని తట్టుకోలేకుంటే, నేను అన్యాయాన్ని చూసి నేను ఓరుస్తలేను. నాకు ఎంతో బాధ కలుగుతుంది. అంటే ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే నా హృదయంలోకి వెళ్ళి భయంకరమైన దుఃఖం కూడా పుట్టుకొస్తుంది. నాకు ఓర్వలేను. ఎదుటివాని పరిస్థితి చూసి ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే నేను ఓర్వగలను. అది నాకు ఇంకది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే వాళ్ళని ఆ బాధల నుండి ఎట్లా బయటికి రావాలి అని నేను ఒక ఆశ కలిగి ఉంటా. సో ఈరోజు మనం కళ్ళతో చూస్తున్నాము అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితి జరుగుతున్నది బంగ్లాదేశ్లో. ఆ పరిస్థితిలో మనం ఏం చేయగలం? మనం ఇక్కడ ఉండము. మన హిందుత్వం మన లోపల ఆ రక్తము కొంగులుతున్నది. మనం ఏం చేయాలి పరిస్థితిలో మనం ఉండము. సో ఒకరోజు నా జీవితంలో కూడా ఏం జరిగిందంటే, నేను ఒక రూమ్లో ప్రశాంతంగా ఉండి పని చేసుకొని బతుకుతుంటే, రూమ్లో వచ్చి రాత్రి పండుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ పని చేసుకొని మళ్ళీ రూమ్లో ఉంటుంటే, నా పక్క రూమ్లోనే గొడవ జరిగింది. అది ఇంత గొడవ అంటే చాలా పెద్ద గొడవ. ఇద్దరు ఫ్రెండ్స్లే. వాళ్ళిద్దరు ఏం చేసిందంటే, ఇద్దరు పోయి షాప్కి పోయి తాగి వచ్చిండ్రు. ఇద్దరు తాగి వచ్చి రూమ్లో పనుకున్నారు. పనుకున్న తోట వాళ్ళు ఇద్దరు జగడం తీసుకున్నారు. ఏమంటున్నారు, ఇంకొక వ్యక్తికి నువ్వు ఇమీడియట్లీ ఇప్పుడు ఈ రూమ్ కాల్ చేసి పో అంటున్నాడు. సో ఓడేమంటున్నాడు, రేపు ఇప్పుడు మా అబ్బాయిది కదా పొద్దున్న లేచిపోతా అంటున్నాని ఓడు అంటున్నాడు. లేని ఇప్పుడే కాల్ చేసుకోపో అంటున్నాడు. సరే అంటున్నా అని చెప్పి ఓడు నువ్వు పండుకున్నాక నీ సంగతి చెప్తా అంటున్నాని కొట్లాడుకున్నారు. వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్లే, కానీ తాగినాక జవడమాడుకుంటున్నారు. ఓడు పక్కలోడు పండింది చూసి బయటికి పోయి పెద్ద రాయి తీసుకొని వచ్చి వాని మీద ఎత్తేసిండు. అంటే ఆ రాయి వాళ్ళు సొలుగుటం వల్ల పక్కకు పడ్డది. వాని రెట్ట మీద పడ్డది రాయి. ఆ రెట్ట అంతా ప్యాచర్ అయ్యి ఇట్లా రక్తం కారుతున్నది. అంతగానో ప్యాచర్గా చేసిండు. అప్పుడు నేను పక్క రూమ్లో ఉంటే నేను ఇంత కోపం వచ్చేసింది నాకు.
చాలా కోపం వచ్చేసింది. పోయి దగ్గర పోయి అడిగితే ఏంటి ఇట్లా చేస్తావు అంటే, నేను చేయలేదు, ఎవరు చేశారని వాడిని పట్టుకొని అడుగుతున్నారు. అప్పుడు నాను పట్టదలనంత కోపం వచ్చి వాడిని సొళ్ళ మీద చంప మీద కొట్టినా నేను. చాలా కొడితే సుట్టుక పడుతున్నాడు. సో నేను అంటున్నా, ఇట్లా ఏనికి చేసి అంటే నేను చేయనలేదు అంటున్నాడు. మళ్ళా కొడుతున్నా. అప్పుడు చేసినాను ఒప్పుకుంటున్నాడు. సో దయచేసి నేను ఓర్వలేని తనము నాకంటే చాలా బలవంతుడు వాడు, నాకంటే శక్తిమంతుడు పెద్దగానే ఉండే. నేను అప్పుడు చిన్న ఉంటి, కానీ నా లోపల ఉన్న రక్తము ఇంత అన్యాయంకి ఓర్వలేనుక వానికి తాకినాక రక్తం గారుతున్నది. నేను చూసి ఓర్వలేకపోతున్నా. మళ్ళీ ఓన్ మీద ఓడే రాయేసి నీ మీద రాయేసినాడు ఎవడు అంటున్నాడు. సో అది నేను చూసి ఒక బైబిల్ చదివే వ్యక్తి, ఇతరుల మీదకి చేయి చేయరాదా అనే వ్యక్తి, అంటే పాస్టర్ల ఎంబడవాడి నేను చర్చిలలో పోటీ అన్ని సంఘాలు నడుపుతుంటే అందరికి ప్రార్థన చెప్తుంటే నేను బైబిల్ చదివి వినిపిస్తుంటే అప్పుడు నిజం తెలియకుండా నాకు దీనిలో పట్టది. సో అలాంటప్పుడు కూడా నాకు ఇంత కోపం వచ్చేసిందంటే చాలా కోపం వచ్చి వాళ్ళని మళ్ళీ కూడా అట్లాగే లేకుండా నేను దెంకనే పోయిండు. ఇంకా మళ్ళా ఏరియాలో కూడా కనబడలేడు ఆ పరిస్థితి చేసిన. సో హిందువులైన మీరు కూడా మీ లోపల ఏదో తెలియని భయంకరమైన ఇట్లా జరుగుతుంది, దీన్ని పోయి ఆపాలి, ఎట్లనే చేసి ఆపాలి అంటేనని లోపల రక్తం ఉడుకుతుంటుంది, బుద్ధి ఉడుతుంటుంది. ఇలాంటి ఎట్లా ఆపాలి మనం అనుకుంటుంటారు, కానీ ఆగరు. సో మన దేశంలో ఉన్న హిందుత్వాన్ని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యవనుల మీద ఉండదు. ముఖ్యంగా చాలా యవనులు చాలా రెస్పెక్ట్గా చాలా చురుకుగా ఉండి మన హిందుత్వాన్ని మనం కాపాడుకొని ముందల రాబోయే జనరేషన్లో ఇలాంటి కట్టలు జరగకుండా ఉండాలని మన అందరికీ ఇది కలిగి ఉండలేదు. సో దయచేసి మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా, నాకైతే ఎవరు లేరు, నాకు ఇంత పొద్దు అయితే ఎవరైతే ఉండరంటే వాళ్ళందరూ నన్ను ఎడిసిపెట్టిండ్రు, నన్ను ఒంటరిగా చేసిండ్రు. ఎందుకంటే నాకు వాళ్ళ మతము వాళ్ళ దేవుడు నాకు నచ్చలేదు, నేనే వాళ్ళ నుండి బయటకు వచ్చేసిన. ఎందుకంటే ఒక అబద్ధాన్ని దేవుడు అని నమ్ముతున్నారు, అబద్ధ మిరకలు అని అంటున్నారు. సో దీని లోపల ఎంతకాలం నేను జీవించలే అంటున్నాని నా ప్రజలైనా నా హిందువులకు 2 చేతులు జోడించి దండ పెడితే కూడా నాకు తక్కువ కాదు. కానీ ఆ యేసు ప్రభుకు మాత్రం మొక్కరదాన్ని నిర్ణయించుకున్నా. ఎందుకంటే అన్యాయాన్ని సహించుకున్న వ్యక్తి హిందువు కాడు. ఎందుకంటే మన హిందుత్వంలో అన్యాయాన్ని సహించుకుంటలేడు. హిందుత్వంకున్న లక్షణము అబద్ధాన్ని సమర్థిస్తలేడు. దయచేసి ఇంకా ఏమేమి చెప్పాలన్నీ అంటే అది మాటల్లో చెప్పలేనంత లోపలికెళ్ళి నాకు చెప్పాలనిపిస్తుంది. కానీ కెమెరా ముందు రాందడవే నాకు ఏం చెప్పాలో అర్థం కాక ఇలా మాట్లాడుతుంటా. దయచేసి మీ అంత సపోర్టు నాకు కావాలి. ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తుందా. జై హింద్, వందే భారత్.